కాకపోతే ఏంటంటే పేషెంట్‌కి మనం అష్యూరెన్స్ ఏమి ఇవ్వాలంటే కంపల్సరీగా యాబ్సెస్ అయిన తర్వాత మీరు ఒక్కసారి ఎంఆర్ఐకి వెళ్ళండి, లేకపోతే ఎండోయానల్ స్కాన్‌కి వెళ్ళండి. వెళ్ళినట్లయితే ఫిస్టులా ఉన్నట్లయితే మీరు రూల్ అవుట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఒకవేళ ఫిస్టులా గాని ఉన్నట్లయితే మళ్ళీ ఇదే ఏరియాలో మళ్ళీ పెరియానల్ యాబ్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఫిస్టులాని మనం కంప్లీట్‌గా ట్రీట్ చేసుకుంటేనే మళ్ళీ మీకు ఆ ఏరియాలో పెరియానల్ యాబ్సెస్ అనేది వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు డాక్టర్ గారు దాన్ని టైంకి డ్రైన్ చేసి ప్రాపర్‌గా దాన్నంతా క్లీన్ చేసి నీట్‌గా ఉంచినట్లయితే జనరల్‌గా మనకి ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది అంత వైడ్ లేకుండా చాలా నారో అయిపోయి మళ్ళీ యాబ్సెస్ అనేది కొన్ని సంవత్సరాలు కూడా రాకుండా కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనకి పెరియానల్ యాబ్సెస్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏందంటే డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి దాన్ని కొన్ని రకాల పరీక్షలు చేసి ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటారు. ఈ ప్రొసీజర్ ద్వారా ఆ లోపల ఉన్న పస్ తీసినట్లయితే పేషెంట్‌కి పెయిన్ తగ్గి చాలా కంఫర్ట్‌గా ఉంటారు. కాకపోతే తర్వాత మీరు ఒక్కసారి ఫిస్టులాని రూల్ అవుట్ చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఈ పెరియానల్ యాబ్సెస్ అనేది మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుందండి.